వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ 2Bలోని జామెట్రీ పార్ట్లో ఫస్ట్ చాప్టర్ అయిన సర్కిల్స్ని స్టార్ట్ చేద్దాము. ఓకే, ఇందులో ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ ఎ సర్కిల్. డెఫినేషన్. సో వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ సర్కిల్? టేక్ ఎ ప్లేన్, ఫిక్స్ ఎ పాయింట్, కాల్ ఇట్ as C, and select all points equidistant from C. ఇలా తీసుకోండి. సో and the fixed distance be small r. So if you take a point P on this locus, దీన్నే locus అని కూడా అంటాము, locus, then it is at a distance of r, that is Cp is equal to r. Cp is equals to r. ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ C ని ఏమంటామంటే సెంటర్, and fixed distance is known as radius. So the circle is set of all points in a plane which are at a fixed distance from a fixed point is called a circle. Okay, ఇప్పుడు అయిపోయింది కదా, ఇది డెఫినేషన్. నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఏంటంటే ఈ ఫిక్స్డ్ పాయింట్ అనేది ఒకవేళ ఆర్జిన్ అయితే, ఫిక్స్డ్ పాయింట్ అనేది ఒక ఆర్జిన్ అయితే, అంటే ఎలా ఉందనుకోండి, ఆర్జిన్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈ రేడియస్ని స్మాల్ ఆర్ అనుకున్నాం అనుకోండి, ఆర్తో ఎలా ఒక సర్కిల్ ఎలా గీయండి, ఎలా వస్తుంది కదా. ఇప్పుడు ఆర్ అనుకుంటే, ఇప్పుడు సమ్ ఏదో ఇక్కడ ఎక్స్ కామా వై తీసుకుంటే, అప్పుడు డిస్టెన్స్ ఎంత వస్తుంది, దీని సి, ఇది పి, అంటే సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. అంటే ఏమవుతుంది అంటే సిపి స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సో 0 నుంచి ఎక్స్ వైకల్ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, అంటే రూట్ ఓవర్ కదా, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, అంటే ఆర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. సో తెలిసింది కదా. సో ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సో సెకండ్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఏమనుకున్నాం, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా వస్తుంది. సో మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా వస్తుంది అనుకున్నాం, ఒక సెంటర్ రేడియస్ ఇస్తే చాలు కదా. సెంటర్ రేడియస్ ఇలా సర్కిల్ తీసుకోండి, దీని యొక్క సెంటర్ h, k అనుకోండి, రేడియస్ r అనుకోండి. ఇప్పుడు సెంటర్ C కాబట్టి C అని పేరు పెట్టండి. లెట్ ద P of x, y be పాయింట్ ఆన్ ది సర్కిల్ అనుకోండి. ఇప్పుడు మనకి ఏం తెలుసు, Cp ఈజ్ ఈక్వల్స్ టు r. am I right? Cp ఈజ్ ఈక్వల్ టు r, అవునా కదా. ఎస్. సో వాట్ ఈజ్ Cp? రెండింటి మధ్య డిస్టెన్స్ x మైనస్ హెచ్, అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్రకారం x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r. అవునా. ఇప్పుడు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకోండి. దిస్ ఇంప్లైస్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది, x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్. So this is equation of the circle with the center h, k and radius r. ఇది డెఫినేషన్ అనమాట, సార్ ఫార్ములా. సో వాట్ ఈజ్ ఫార్ములా ఫర్ సర్కిల్ విత్ సెంటర్ h, k అండ్ రేడియస్ అంటే ఏంటి ఫార్ములా, x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్. ఇది ఫార్ములా అనమాట, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఇది. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఒక సమ్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ 1, 2 అండ్ రేడియస్ some 7. సో ఇయర్ సెంటర్ అన్నప్పుడు h, k అని రాయాలి. ఎంత ఇచ్చాడు సెంటర్ 1, 2 అండ్ రేడియస్ 7. therefore we know that equation of circle. what is equation of circle? x minus h whole square plus y minus k whole square equals to r square. ఇప్పుడు ఏం చేస్తాము, h వాల్యూ, k వాల్యూ, r వాల్యూతో సబ్స్టిట్యూట్ చేసేస్తాం, అయిపోయింది. దిస్ ఇంప్లైస్ x మైనస్ హెచ్ అంటే ఎంత 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k అంటే ఎంత 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ r స్క్వేర్ అంటే ఎంతమ్మా 7 స్క్వేర్.
దిస్ ఇంప్లైస్ ఎంత వస్తుంది ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4 ఈక్వల్స్ టు 49 దిస్ ఇంప్లైస్ చూడండి ఎక్స్ స్క్వేరు వై స్క్వేరు సైడ్ బై సైడ్ రాయండి. నెక్స్ట్ మైనస్ 2x మైనస్ 4y ప్లస్ 1 ప్లస్ 4 5 ఇక్కడ 49 ఉంది. 49 లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. మైనస్ 49 5 మైనస్ 49 అంటే మైనస్ 44 ఈక్వల్స్ టు 0 ఇది. సో ఈ విధంగా మనం ఒక సెంటరు రేడియస్ ఇచ్చినప్పుడు మన సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటివి మనకి 1 ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఓ 10 సమ్స్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇలా చేయాలన్నమాట. ఏంటిది సెంటరు రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ నోట్ పాయింట్ కింద రాసుకోవాలి. నెక్స్ట్ది ఫోర్త్ది, థర్డ్ అయిపోయింది కదా, ఫోర్త్. ఇప్పుడు ఇది ఎక్కడైనా చూసినట్టుందా మీకు? ఫోర్త్ పాయింట్ చూడండి, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఎక్కడైనా చూసారా మీరు? చూసారు, చూడకపోవడం పెట్టుకోవాలి. సమ్స్ చేశారు కూడా 1bలో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో. సో దిస్ ఈజ్ సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ x అండ్ y. ఓకే, ఇప్పుడు ఇది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందా, లేకపోతే ఈక్వేషన్ ఆఫ్ కోనిక్స్ అంటే అది సిలిండర్ రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే కోన్ రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే సర్కిల్ రిప్రజెంట్ చేయొచ్చు, సర్కిల్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అయితే దానికి కండిషన్స్ ఉంటాయి. ఓకే, అలాగే పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు. పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేయడానికి ఒక థియరం కూడా ఉంది మనకు 1bలోని. సో అన్నీ కూడా ఇలాగే ఉంటాయి మనకి. అయితే ఇది ఇప్పుడు ఇది సర్కిల్ రిప్రజెంట్ చేయడానికి కండిషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు ఈక్వల్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్. అంటే ఏంటి? దట్ ఈజ్ ఏ ఈక్వల్స్ టు బి అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఎక్స్వై కోఎఫిషియంట్ ఉంది చూసారా? ఎక్స్వై కోఎఫిషియంట్ ఎంత ఉంది? హెచ్వై, సారీ 2h, ఇది 0 అయిపోవాలి. అంటే 2h 0 అయితే ఆటోమేటిక్ హెచ్ కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క రేడియస్ ఎంత వస్తుందంటే g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఈ 3 కండిషన్స్ని కానీ సాటిస్ఫై చేస్తే దిస్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, సారీ సర్కిల్. ఓకే, సో దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్, సారీ ఏ సర్కిల్ ఇఫ్ coefficient of x square is equals to coefficient of y square, h is equals to 0 and g square plus f square minus ac greater than equal to 0. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఎక్సర్సైజ్లో 2 సమ్స్ ఉంటాయి. జస్ట్ 2 సమ్సే, ఇంకా తర్వాత ఎక్కడ యూజ్ అవ్వదు. ఇది ఒక పాయింట్ కింద రాసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే ఎలా రాస్తారంటే రిప్రజెంట్స్ ఏ సర్కిల్ ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్. ఇలా రాసుకుంటారు పాయింట్. ఈ పాయింట్ అయిపోయింది. నోట్ పాయింట్ కింద లెక్క అనమాట అది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెరీ ఇంపార్టెంట్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. సో సర్కిల్ ఎలా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటుంది, వై స్క్వేర్ టర్మ్ ఉంటుంది, ఎక్స్ టర్మ్ ఉంటుంది, వై టర్మ్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ అన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇన్ జనరల్ ఫార్మ్. మరి ఇది సర్కిల్ అంటున్నాం కాబట్టి సర్కిల్ అనేటప్పటికి ఎప్పుడు కూడా ఒక సెంటర్ రేడియస్ ఉంటుంది కదా. మరి దీనికి సెంటర్ ఏంటి, రేడియస్ ఏంటి అది మాట్లాడాలి. ఓకే, ఇవన్నీ ప్రాపర్టీస్ కింద వస్తాయి. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. ఈజ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకే, సో నౌ దీన్ని ఏం చేయాలంటే దీని సెంటర్ రేడియస్ కడదాం.
సో సెంటర్ రేడియస్ రావాలంటే మనం ఏ ఫామ్లో తీసుకురావాలి? ఈక్వేషన్ సర్కిల్ కట్టాం కదా, x - h² + y - k² = r² అని మనం ఆ ఫామ్లో తీసుకురావాలి. ఆ ఫామ్లో తీసుకురావడం గురించి ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ చూడండి. ఈ ఈక్వేషన్ ఎలా రాస్తానంటే x² టర్మ్స్ పక్కన రాయండి. x² ప్లస్ 2gx ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ y² ప్లస్ 2fy ఈక్వల్స్ టు ప్లస్ అవతలకి వెళ్తే ఏమవుతుంది? -c. ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు -c. దిస్ ఇంప్లైస్ దీన్ని a+b² ఫామ్లో రాయాలి. అంటే x² అంటే a² ప్లస్ 2 × a × b ప్లస్ ఇక్కడ ఏముండాలి? a² ప్లస్ 2ab ప్లస్ b² ఉండాలి. అంటే g² ఉండాలి. అంటే g²ని యాడ్ చేస్తాను లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ కూడా g² యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ y² చూడండి. y² ప్లస్ 2 × f × y 2 × y × f ప్లస్ చూడండి మళ్ళీ a² ప్లస్ 2ab ప్లస్ b² అంటే మళ్ళీ f². అంటే ఏం చేస్తాను? లెఫ్ట్ సైడ్ g²ని యాడ్ చేశాను, f²ని యాడ్ చేశాను. సో రైట్ సైడ్ కూడా యాడ్ చేయాలి కదా. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు g² ప్లస్ f² - c. సరిపోయింది కదా ఈక్వేషను. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ ఈ 3 టర్మ్స్ని ఎలా రాయొచ్చు? x + g² ప్లస్ ఈ 3 టర్మ్స్ని ఎలా రాయొచ్చు? y + f² ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే g² ప్లస్ f² - c కదా, దీన్ని రూట్ రాసి స్క్వేర్ రాస్తాను. దేర్ఫోర్ దిస్ ఇంప్లైస్ x - g² ప్లస్ y - f² ఈక్వల్స్ టు √g² ప్లస్ f² - c². ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ రాసాం కదా, ఏంటది? సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు x - h² ప్లస్ y - k² ఈక్వల్స్ టు r² అన్నాం కదా. ఇప్పుడు దీంతో ఈ ఈక్వేషన్ కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే h ప్లేస్లో ఎంత ఉంది చూడండి. మైనస్ సరిపోయింది. h ప్లేస్లో ఎంత వస్తుంది? ఇయర్ h ఈజ్ ఈక్వల్స్ టు -g. నెక్స్ట్ ఈ మైనస్ సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ k ఉంది. ఇక్కడ k ప్లేస్లో ఎంత ఉన్నట్టు? -f. k ఈజ్ ఈక్వల్స్ టు -f. నెక్స్ట్ r ఏంటి? స్క్వేర్ సరిపోయింది. లోపల ఏముంది? √g² ప్లస్ f² - c. ఓకే, అర్థమైందా? దేర్ఫోర్ సెంటర్ c ఈజ్ ఈక్వల్స్ టు h, k. h అంటే ఎంత ఇక్కడ? -g - f. నెక్స్ట్ r ఎంత వచ్చింది? √g² ప్లస్ f² - c. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. అంటే జనరల్ ఫామ్లో ఉండే సర్కిల్ యొక్క సెంటర్ ఏంటంటే -g - f, రేడియస్ ఏమో √g² ప్లస్ f² - c. ఇది నెక్స్ట్ పాయింట్ కింద మీరు రాసుకోవాలి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫస్ట్ నోట్ పాయింట్ కింద ఏం రాసుకుంటామంటే -g, -f ఈ సెంటర్ అని, రేడియస్ని √g² ప్లస్ f² - c అని రాసుకుంటాం. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ద సర్కిల్ పాసెస్ త్రూ ఆరిజిన్ ఇఫ్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 పాసెస్ త్రూ ఆరిజిన్ ఏమవుతుంది? పాసెస్ త్రూ ఆరిజిన్ చూడండి. x ప్లస్ 0 వేయండి, y ప్లస్ 0 వేయండి. 0 0 0 0 ఇవన్నీ జీరోస్ అయిపోయాయి. అంటే 0 + c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దెన్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఈజ్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ఈక్వల్స్ టు 0 అంటే కాన్స్టెంట్ టర్మ్ ఉండదు అని అర్థం. ఇది నెక్స్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ చూడండి థర్డ్ది. ఇప్పుడు దీని సెంటర్ ఏమనుకున్నాం మనం? -g - f కదా అనుకున్నాము. సెంటర్ ఏంటి? -g - f. ఒకవేళ ఇఫ్ సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్ మీద ఉంటే చూడండి, x యాక్సిస్ మీద ఏదైనా పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఆ పాయింట్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇది 1 0 2 0 3 0 ఇలా కదా ఉంటాయి. మరి x యాక్సిస్ మీద ఉంది అంటే ఏంటి? y కోఆర్డినేట్ 0 కదా అవ్వాలి. మరి y కోఆర్డినేట్ అంటే ఏంటి? ఇక్కడ f0 అయిపోవాలి.
ఏమవ్వాలి? F0 అయిపోవాలి. అంటే ఫర్ ద సర్కిల్స్ హూ సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్ y కోఆర్డినేట్ మస్ట్ బి అదే F మస్ట్ బి 0. ఓకే, సో F0 అయిపోతుంది కాబట్టి జనరల్ ఫామ్లో సర్కిల్ ఏమనుకున్నాం మనం? జనరల్ ఫామ్లోని ఇది అనుకున్నాం కదా జనరల్ ఫామ్లో సర్కిల్, అందులో అప్పుడు ఏం చేయాలి? F ప్లేస్లో 0 తీసుకోవాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది పోతుంది. అప్పుడు ఏమొస్తుంది మనకి? దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ having center on x-axis is x square plus y square plus 2gx equals to 0. 2gx plus c కూడా ఉండరు కదా, ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇది ఈ ఫామ్లో ఉంటుంది. ఎందువల్ల? x యాక్సిస్ మీద ఉంటే సెంటర్ y కోఆర్డినేట్ 0 అవుతుంది. y కోఆర్డినేట్ అంటే -f 0 అవుతుంది. -f0 ఇందులో వేసేయండి. అలాగే రెండో చెప్పగలరా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ సెంటర్ ఆన్ y యాక్సిస్. y యాక్సిస్ అన్నప్పుడు ఏమవ్వాలి? x కోఆర్డినేట్ 0 అవుతుంది. x కోఆర్డినేట్ 0 అవడం అంటే g 0 అవడం. ఎలా రాస్తారు ఇప్పుడు? దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ center on y axis is of the form that is x square plus y square. అంటే ఏమవుతుంది? x కోఆర్డినేట్ 0 అయిపోతుంది కాబట్టి g 0 అయిపోతుంది. g 0 వేసేయండి ఇందులోనే. ఇప్పుడు ఎంత వస్తుంది? ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో వీటితో పాటు ఇటు పాసెస్ త్రూ ఆర్జిన్ కూడా అన్నాడు అనుకోండి, అప్పుడు c కూడా 0 అయిపోతుంది. అర్థమైందా? పాసింగ్ త్రూ ఆర్జిన్ అంటే c0, లైసాన్ సెంటర్ లైసాన్ x యాక్సిస్ అంటే F0, సెంటర్ లైసాన్ y యాక్సిస్ అంటే G0. సో అవన్నీ మనకి బ్రెయిన్లో ఉండాలి. సో ఇవి పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. వీటికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ చెప్పాలి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అందులోనే ఉంది డెఫినేషన్ మనకి. నెక్స్ట్ నోట్ 5th అనుకుంటాను. కాన్సెంట్రిక్ సర్కిల్స్ కాన్సెంట్రిక్ అంటే ఏంటి? సర్కిల్స్ విత్ సేమ్ సెంటర్. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి? C. మరి ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి ఇప్పుడు? C. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి? C. ఈ సర్కిల్ సెంటర్ ఏంటి? C. సో 3 or లేదా 2 or more circles are said to be concentric if they have same center. అది డెఫినేషన్. ఇప్పుడు సెంటర్కి మామూలు డెఫినేషన్ ఏం చెప్తున్నాం మనం? -g -f. అంటే ఈ అన్నిటికీ సెంటర్ ఒకటే కాబట్టి జీవి ఎఫ్ మారవు. ఇంకేం మారాలి? సర్కిల్ రిప్రజెంట్ చేసే కాన్స్టెంట్స్ ఏంటంటే GF CE. సో ఈ సర్కిల్కి అన్నిటికీ ఒకటే సెంటర్ కాబట్టి GF అన్నిటికీ ఒకటే. అంటే జనరల్ ఫామ్లోని సర్కిల్ తీసుకుంటే 2gx + 2f ప్రతిదానికి GFలు ఈక్వల్గానే వస్తాయి. ఎక్కువతే ఏంటి? కాన్స్టెంట్ మారుతుంది. ఇప్పుడు లోపల ఉన్న సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0 అనుకుంటే అప్పుడు బయటనున్న సర్కిల్స్ ఏమవుతాయి? ఇవి రెండు ఈక్వల్గానే వస్తాయి. అంటే x² + y² + 2gx + 2fy + cకి బదులు c' = 0. అంటే అర్థమవుతుందా? ఇప్పుడు లోపల సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇది అయితే ఈ రెండో సర్కిల్ యొక్క ఈక్వేషన్ సమ్ c' అవుతుంది. మూడో సర్కిల్ ఈక్వేషన్ తీసుకుని అనుకోండి సమ్ c" రావచ్చు. నాలుగో సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది? c" రావచ్చు. సో ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే ఒక కాన్స్టెంట్ ఒకటే మారుతుంది. సో మన పాయింట్ ఎలా రాస్తామంటే చెప్తున్నాను. సో ద ఈక్వేషన్ ఆఫ్ లేదా ముందు డెఫినేషన్ రాద్దాం. 2 or more circles having same center are called concentric circles. ఓకే, డెఫినేషన్ చెరిపేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం చెరిపేస్తున్నాను. సో చిన్న డయాగ్రామ్ తీసుకోండి ఇలా పక్కనే. ఓకే,
సో ఫార్ములా ఏంటంటే, సో ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0 is x square plus y square plus 2gx plus 2fy plus c ఈక్వల్ ఏం చెప్పాను, c డాష్ ఈక్వల్స్ టు 0. ఇదన్నమాట. దీని మీద మనకి ఎగ్జాంపుల్ సమ్స్ ఉంటాయి, ఎక్సైజ్ సమ్స్ ఉంటాయి. ఇవి చాలాసార్లు అడిగాడు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కదమ్మా, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ద లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ మేడ్ బై సర్కిల్ ఆన్ కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఏం కాదు, ఇప్పుడు మళ్ళీ సర్కిల్ తీసుకోండి. ఎక్స్ యాక్సిస్ ఎన్ని పాయింట్స్ దగ్గర మీట్ అయింది, 2 పాయింట్స్ దగ్గర మీట్ అయింది కదా. ఈ పాయింట్ నేమో x1, 0 అనుకోండి, ఈ పాయింట్ నేమో x2, 0 అనుకోండి. x1, 0, x2, 0. ఇప్పుడు రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయగలమా? డిస్టెన్స్ ఎంత మామూలుగా చెప్పండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 0 హోల్ స్క్వేర్ కదా. అంటే ఏమవుతుంది, x2 - x1 కదా, దీన్నే మోడ్ x2 - x1 కూడా అంటాం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ x యాక్సిస్. అయితే ఇప్పుడు దానికి ఫార్ములా ఏంటి, దానికి ఫార్ములా ఏంటో చూడాలి. ఓకే, సింపుల్, వెరీ సింపుల్. రాశాను ఇక్కడ. అంటే ఇఫ్ g² - e గ్రేటర్ 0 దెన్ ఇంటర్సెప్ట్ మేడ్ బై ది సర్కిల్ ఆన్ x యాక్సిస్ ఈజ్. ఇది ఫార్ములా ఎలా వస్తుందో చెప్తున్నాను చూడండి. జనరల్ ఫార్ములా సర్కిల్ ఏంటి, x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఇది x యాక్సిస్ మీట్ అవుతుంది కదా. మరి x యాక్సిస్ని మీట్ అయితే y కోఆర్డినేట్ ఎంత రావాలి, 0 రావాలి కదా y కోఆర్డినేట్. అంటే ఏం చేస్తాం, y ప్లేస్లో 0 తీసుకుంటాం. y ప్లేస్లో 0 తీసుకుంటే ఏమవుతుంది, ఇది సింప్లైజ్ x² ప్లస్ ఇది పోయింది, ఇది 2gx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. ఇప్పుడు దీనికి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయి మనకి, 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ని x1, x2 అనుకోండి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే మోడ్ x2 - x1 కదా కావాలి. అట్లా అది x1 - x2, మోడ్ x1 - x2. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ది రూట్స్ కడదాం. x1 + x2 సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి, -b/a. -b/a అంటే -2g. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏంటి, c/a. c/a అంటే c/, x² కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది, అంటే c. ఓకే, దేర్ఫోర్ ఇప్పుడు x1 + x2 తెలుస్తుంది, x1 x2 తెలిసింది. సో ఇప్పుడు x1 - x2 హోల్ స్క్వేర్ ఎలా వస్తుంది చెప్పండి, x1 + x2 హోల్ స్క్వేర్ -4x1 x2 కదా. అంటే ఎంత, x1 + x2 ఎంత, -2g హోల్ స్క్వేర్. అంటే -2g హోల్ స్క్వేర్ -4 ఇంటూ x1 x2 అంటే c. అంటే అంత ఇక్కడ 4g² -4c. మరి ఇందులో 4 కామన్ తీయచ్చు కదా, అంటే g² - c. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, అవతలకెళ్తే ఏమవుతుంది, రూట్. అంటే మాడ్యులస్ ఆఫ్ x - x2 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ అవతలకెళ్తే రూట్ అవుతుంది, √4 అంటే 2 అవుతుంది. తర్వాత ఏమో g² - c అవుతుంది, g² - c. ఇదన్నమాట. సో దిస్ ఈజ్ లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ది సర్కిల్ ఆన్ x యాక్సిస్. సో అయితే మరి g² - c అనేది రూట్లో ఉంది కాబట్టి రూట్లో ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి కదా. పాజిటివ్ అవ్వకపోతే రూట్ ఎగ్జిస్ట్ అవుతుందా, అవ్వదు కదా. అందుకే ఇక్కడ రాశాడు ఇలాగ, ఇఫ్ g² - c ఈజ్ గ్రేటర్ దెన్ 0 దెన్ ఇంటర్సెప్ట్ మేడ్ బై ది సర్కిల్ ఆన్ x యాక్సిస్ ఈజ్ 2 × g² - c అన్నమాట. 2 × g² - c. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అఫ్కోర్స్ ఈ ప్రూఫ్ మీకు అక్కర్లేదు, బట్ ఇది తెలియాలి కాబట్టి మీకు చెప్పాను నేను. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. రాశాను ఇక్కడ, రాసి ఇక్కడ ఫర్ అని రాశాను, ఇది రాసుకోండి. అలాగే రెండో దానికి ఈజీ చెప్పేస్తాం. ఎలా చెప్తాము, ఇఫ్ రెండో దానికి ఏంటి, రెండోదంటే ఏంటి, ఇలా దిస్ ఈజ్ ఇంటర్సెప్ట్ మేడ్ బై ది సర్కిల్ ఆన్ y యాక్సిస్. అప్పుడు ఏం రాయాలంటే ఇఫ్ f² - c గ్రేటర్ దెన్ 0 దెన్ ఇంటర్సెప్ట్ మేడ్ బై ది సర్కిల్ ఆన్ y యాక్సిస్ 2 × f² - c అని వస్తుంది. ఇది కూడా సేమ్ ఇలాగే. ఏం చేయాలి, y యాక్సిస్ మీట్ అయితే x0 అవుతుంది, అంటే ఈ 0 తీసేస్తాం, దీన్ని 0 చేసేస్తాం. f² + 2fy + c = 0 వస్తుంది. మళ్ళీ సేమ్ ఇలా రాసుకుంటూ వస్తాం. అప్పుడు ఎంత వస్తుంది అంటే 2 × f² - c. ఓకే, సో ఆ పాయింట్ నేను రాస్తాను, రెండో పాయింట్. అందుకే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు రెండో కేసు రాసేద్దాం. ఇఫ్ f² - c
సి గ్రేటర్ దాన్ 0, దెన్ ఇంటర్సెప్ట్ మేడ్ బై సర్కిల్ ఆన్ y యాక్సిస్ ఈజ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అనమాట. ఇది నెక్స్ట్ పాయింట్ కింద మీరు రాసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్సెప్ట్ మేడ్ బై ది సర్కిల్ ఆన్ xx. నెక్స్ట్ కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు ఈ కేసులో చెప్పండి ఏమవుతుందో. ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుందా? ఇంటర్సెప్ట్ ఫామ్ అవ్వలేదు కదా. ఇది ఏ కేసు అంటే g స్క్వేర్ మైనస్ సి లెస్ దాన్ 0 అయినట్టు అనమాట. ఓకే, మరి ఈ కేసు ఏంటి? వాట్ ఈజ్ లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్? చూడండి, సర్కిల్ ఎక్స్ని టచ్ చేసింది అంటే ఇప్పుడు x1 అన్నా x2 అన్నా ఒకటే, రెండు ఈక్వల్ అయిపోయాయి. అప్పుడు ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 0 అయిందంటే అర్థం ఏంటి? g స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ 0 అంటే అప్పుడు g స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? సి అవుతుంది. సో ఏం చెప్తారంటే నోట్, ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జనరల్ ఫార్ములా సర్కిల్ తీసుకోవాలి. 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 టచెస్ x యాక్సిస్ ఇఫ్ ఏంటి? g స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి. మరి y యాక్సిస్ని టచ్ చేస్తే, y యాక్సిస్ని టచ్ చేయడానికి సో ద సర్కిల్ టచెస్ x యాక్సిస్, టచెస్ ఫస్ట్ రాసేస్తాను, అలా ఇక్కడ కూడా రాసేస్తాను. టచెస్ y యాక్సిస్ ఇఫ్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్స్ టు సి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు చెప్పాను కదా, ఇది సర్కిల్ x యాక్సిస్ మీట్ అవుతుందా? మీట్ అవ్వలేదంటే అర్థం ఏంటంటే g స్క్వేర్ మైనస్ సి లెస్ దాన్ 0 అనమాట. సో ద సర్కిల్ డజ్ నాట్ మీట్ అంటే సర్కిల్ అంటే ఇది రాద్దాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 డజ్ నాట్ మీట్ అంటే కలవడం, అది ఇంటర్సెక్ట్ అవ్వడం. మీట్ ఫస్ట్ వన్ x యాక్సిస్ ఇఫ్ g స్క్వేర్ మైనస్ సి లెస్ దాన్ 0. అలాగే y యాక్సిస్ అంటే ఇంటర్సెక్ట్ ఫామ్ అవ్వలేదని అర్థం. మరి ఫామ్ అవ్వలేదు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఫామ్ అవ్వదు? మీట్ అవ్వలేనప్పుడు. మీట్ అవ్వలేదు అంటే అర్థం ఏంటి? అంటే రూట్ అడ్జస్ట్ కావాలనేటి అర్థం. రూట్లో ఉన్నది ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ మైనస్ సి ఇందాక రాసాం 2 ఇంటూ. అసలు అది అడ్జస్ట్ కావాలంటే g స్క్వేర్ మైనస్ సి లెస్ దాన్ 0 అవ్వాలి. ఇది అడ్జస్ట్ కాలేదంటే ఎఫ్ స్క్వేర్ మైనస్ సి లెస్ దాన్ 0 అవ్వాలి. ఇదనమాట నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్తో మనకి ఏంటంటే ఇంటర్సెప్ట్ గురించి మాట్లాడేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ గివెన్ లైన్ సిగ్మెంట్ యాజ్ డయామీటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైన్ సిగ్మెంట్ అంటే తెలుసు కదా, ఏ అనే పాయింట్, బి అనే పాయింట్. ఇది డయామీటర్గా ఉంటే సర్కిల్ ఈక్వేషన్. అంటే ఎలా చెప్తాను చెప్పండి? డయామీటర్ రావాలంటే ఈ లైన్ సిగ్మెంట్ జాయిన్ చేసేస్తాము, మధ్యలో పాయింట్ వస్తుంది, అది కదా సెంటర్. ఈ సెంటర్గా తీసుకొని ఇది రేడియస్గా తీసుకొని ఒక సర్కిల్ గీయాలి అంటే మనకి ఇలా వస్తుంది అనమాట. సర్కిల్ అనుకోండి. దిస్ ఈజ్ ద సర్కిల్ హ్యావింగ్ దిస్ ఏబి, ది లైన్ సిగ్మెంట్ ఏబి యాజ్ డయామీటర్. ఇప్పుడు ఈ పాయింట్ని x1 y1, ఈ పాయింట్ని x2 y2 అనుకుంటే ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? ఏంటంటే ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే ఏంటి? సర్కిల్ అంటే లోకసే కదా అనుకున్నాం, అంటే మనకు లోకస్ ఈక్వేషనే కట్టాలి. అంటే దీన్ని P అనుకుందాం. P ఆఫ్ x1 లేకపోతే x, y అనుకోండి. ఇప్పుడు Pని ఏతో జాయిన్ చేయండి, Pని Bతో జాయిన్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది పైది సెమీ సర్కిల్ కదా అవుతుంది. సో యాంగిల్ సెమీ సర్కిల్ ఏమవుతుందమ్మా? రైట్ యాంగిల్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ 90 degrees. సో 90 degrees అయిందంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎలా చెప్తాము? దీని స్లోపు ఫైండ్ అవుట్ చేస్తాం, వాటి యొక్క ప్రోడక్ట్ ఏమో -1 చేస్తాం. దీని స్లోప్ ఎంత చెప్పండి? y2 - y1 బై x2 - x1. దీన్ని m1 అనుకుంటే స్లోప్ని. సో m1 ఈజ్ ఎంత వస్తుంది? y - y1 బై x - x1. అలాగే రెండో తీసుకోండి, దీని స్లోప్ m2 అనుకుందాం. ఇప్పుడు ఎంత వస్తుంది? y2 - y1 బై y2 - y బై x2 -
ఎక్స్. ఇప్పుడు రెండు పెర్పెండిలర్గా ఉన్నాయి కాబట్టి సిన్స్ యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్స్ టు 90, ఏం రాస్తాము? ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఈజ్ -1, అంటే m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. సో రెండింటిని ప్రొడక్ట్ చేయండి అంటే ఏమవుతుంది? y మైనస్ y1 ఇంటూ, నేను కొంచెం మారుస్తాను దీన్ని, y మైనస్ y2 బై, ఇలా కూడా రాయొచ్చు కదా దీన్ని, y మైనస్ y2 బై x మైనస్ x2 రాసుకోవచ్చు. సో ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1 కాబట్టి y మైనస్ y1 బై x మైనస్ x1 ఇంటూ y మైనస్ y2 బై x మైనస్ x2 ఈక్వల్స్ టు ఎంత వస్తుందమ్మా? -1 వస్తుంది. సో క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇది y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2. సో ఈ టర్మ్ని అవతల తీసుకొచ్చాను. ఇప్పుడు ఎంత వస్తుంది? x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హ్యావింగ్ x1, y1 అండ్ x2, y2 యాజ్ ఎండ్స్ ఆఫ్ ఏ డయామీటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు నేను ఫార్ములా రాస్తాను చూడండి. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ a ఆఫ్ x1, y1 అండ్ b of x2, y2 as ends of diameter is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equals to 0. దీనికి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఫర్ మీరు ఎలా రాసుకుంటారంటే నోట్స్ హెడ్డింగ్ పెట్టుకుంటారు, ఈ ఫార్ములా రాసుకుంటారు. ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ ఏ బి యాజ్ ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఈజ్ అని చెప్పి మొత్తం రాసుకొని దీనికి ఫర్ అని రాసి దీనికి ఎక్స్ప్లెనేషన్ కింద ఇదంతా రాసుకుంటారు. ఓకేనా? అర్థమైంది కదా? సో ఫార్ములా ఏంటి? x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇంతవరకు సర్కిల్ సంబంధించిన బేసిక్స్, డెఫినేషన్స్ అన్నీ నేర్చుకున్నాము. మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఒక నోట్స్లో రాసుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన సమ్స్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోవచ్చు, ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవి మనం చేసేద్దాం. ఓకేనా? సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.